సార్ ఇప్పటికే సింగరేణిలో మారుపేర్ల సమస్య అనేది చాలా ప్రధానమైన సమస్య. అసలు అన్ని యూనియన్‌లు, అన్ని కార్మిక సంఘాలతోటి జరిగిన ఒప్పందం ఆర్ఎల్‌సి ముంగట జరిగిన ఒప్పందంలో అందులో యాజమాన్యం కూడా ఉంది. మేమసలు అడిగేది కూడా వేరే ఏం లేదు సార్. ఆల్రెడీ యాజమాన్యం ఏదైతే చేస్తా అని చెప్పిందో దాన్ని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మా సమస్యకు, మా బతుకు రోజు రోజుకు దినవారీ గండంగా జరుగుతుంది. ఇవాళ మేము బ్రతకాలని అన్నా గానీ మాకు జీవనాధారం ఏమీ లేకుండా మేము బతుకుతున్నాం. ఇవాళ అనారోగ్య రీత్యా మా తండ్రులు మెడికల్ ఇన్వాలిడేషన్ అయినా వాళ్ళు ఇవాళ కడుపు నిండా అన్నం కూడా తినలేకపోతున్నారు. ఎందుకు అనంటే అందరూ ఆల్రెడీ కారుణ్య నియామకం కింద చాలా మంది జాబ్లు చేసుకుంటారు. ఇవాళ నా కొడుకు జాబ్ రాలేదు. అసలు నేనేం తప్పు చేశా? 35-40 సంవత్సరాల నుంచెల్లి మా తండ్రులు సింగరేణికి లాభాల బాటలో తీసుకువెళ్ళడానికి చాలా ఎంత కష్టపడ్డారు అనేది ఇవాళ యాజమాన్యం మరిచి ఉంటుంది. అసలు ఈ యాజమాన్యం ఎందుకు మా తండ్రులను పట్టించుకోవట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికి కూడా మేము అన్ని సింగరేణి యాజమాన్యం చుట్టూ, అలాగే హెడ్ ఆఫీసు, రాజకీయ పార్టీలకు అన్నిటిని మేము వాళ్ళను కలిసాము. ప్రతి ఒక్కరు కూడా త్వరలో అవుతుంది, ఖచ్చితంగా మేము చేస్తాం అని హామీలు మాత్రమే చెప్తున్నారు కానీ ఏనాడు కూడా అది ఎప్పుడు అమలులోకి వస్తుందో, ఏ రోజు మాకు జాబ్ ఆపర్చునిటీ అనే వస్తుంది అనేది మేము ఆశిస్తున్నాము. కానీ ఈ యాజమాన్యం ఇవాళ ఎవరైతే కార్మికులు వాళ్ళు కష్టపడ్డారో వారిని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మాకు అర్థం అవ్వట్లేదు సార్. మారుపేర్ల సమస్య అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాకంటే ఎక్కువ సింగరేణి యాజమాన్యానికే బాగా తెలుసు. యాజమాన్యం దీనిపై సానుకూలంగా స్పందించి ఒక మానవతా దృక్పథంతో ఈ మారుపేర్ల సమస్యను పరిష్కరించి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము